పశ్చిమాసియా ఉద్రిక్తతలతో భారత్లో కొన్ని రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడింది. హార్ముజ్ జలసంధి నుంచి భారత ఎల్పీజీ నౌకలు ఒక్కొక్కటిగా తీరానికి చేరుకుంటుండటంతో భారత్ గ్యాస్ కష్టాలు తీరినట్టేనని నౌకాయాన మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇరాన్ సహకారంతో ఎల్పీజీని మోసుకొచ్చిన ట్యాంకర్లు గుజరాత్ తీరాలకు చేరుకున్నాయి. ఇప్పటికే శివాలిక్ ట్యాంకర్ ముంద్రా పోర్టుకు రాగా నందాదేవి నౌక వడినార్ పోర్ట్లో లంగర్ వేసింది. శివాలిక్ నౌక 46,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ను భారత్ కు మోసుకురాగా నందాదేవి మరో 47,000 టన్నుల ఎల్పీజీతో వడినార్కు చేరింది. 80,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ తో జగ్లాడ్కి నౌక కూడా భారత తీరాలను చేరనుంది. ఎల్పీజీ ట్యాంకర్ల రాకతో ఉత్తర దక్షిణ భారత్ ఎదుర్కొంటున్న ఎల్పీజీ కొరత కాస్త తగ్గనున్నట్లు పేర్కొంది. శివాలిక్ నుంచి కర్ణాటకకు ఎల్పీజీ వాటా ఇవ్వగా నందాదేవి నుంచి దాదాపు 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తమిళనాడుకు తరలిస్తున్నామంది. జగ్లాడ్కి రాకతో చమురు కష్టాల నుంచి కూడా ఉపశమనం లభించనున్నట్లు తెలిపింది. అయితే తెలంగాణకు ఎంత మేరకు కేటాయిస్తారనేది కేంద్రం ప్రకటించలేదు. దీంతో ఎంత గ్యాస్ వస్తుంది, వచ్చిన గ్యాస్ రాష్ట్రవాసులకు సరిపోతుందా అనే సందేహాలు నెలకొన్నాయి.